హాయ్ వెల్కమ్ టు యుఎస్ టెక్ ఇన్ఫో. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జనరల్గా వీఆర్ ప్రొవైడింగ్ ద ట్రైనింగ్స్ ఫర్ యుఎస్ స్టాఫింగ్ అండ్ డొమెస్టిక్ ట్రైనింగ్ యాజ్ వెల్. సో మేము రెండిట్లో కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో జనరల్గా మేము ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ కంటెంట్ అనేది మీకు చూపించి ఏ కంటెంట్స్ అనేది మనం జనరల్గా యూస్ చేస్తాము. ఇక్కడ మీకు ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి జనరల్గా 2 weeks ఉంటుందండి. బట్ ఎవ్రీడే మీకు 1 hour ట్రైనింగ్ ఉంటుంది అండ్ 1 hour ప్రాక్టికల్స్ ఉంటాయి. సో 1 hour మీరు థియరిటికల్ తీసుకున్నా కూడా నెక్స్ట్ 1 hour యూ హ్యావ్ టు డూ వర్క్, అంటే టాస్క్ అనేవి ఇస్తాము. ఆ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు రెగ్యులర్ బేసిస్లో చేసుకుంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ అనమాట. సో విల్ సీ వాట్ ద కంటెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో జనరలీ మేము ఇస్తున్న ట్రైనింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటాయండి ఇందులో. సో నేను చెప్పినట్టుగా మీకు 2 weeks ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెషర్స్ మీరు మాత్రము కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే యూ కెన్ లెర్న్ చాలా ఈజీ అండి. బట్ చాలామంది ఏం చేస్తారంటే కనుక సగం ఇన్ఫర్మేషన్తో బయటికి వెళ్ళిపోయేసి, సగం ఇన్ఫర్మేషన్తో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేసి అక్కడ అర్థం కాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి దాన్ని ఏం చేయాలో అర్థం కాక నేను వేరే డొమైన్ చూసుకుందాం అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ కంప్లీట్ ట్రైనింగ్ సెషన్స్లో నేను చాలామందిని చూశాను. క్యాండిడేట్కి ఏంటంటే కనుక ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకో ఉంటాడు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ రావండి. చాలామందికి బేసిక్స్ అనేవి రావు. సో ఏదో మేము నేర్చుకున్నాము వెళ్ళిపోయినాము అంటే కనుక మీకు మనీ వేస్ట్ అండ్ మీ టైం వేస్ట్. మీరు సీరియస్గా ఉండి నేను నేర్చుకోగలుగుతాను అనుకుంటే మాత్రము, యువర్ స్టాఫింగ్లో మీరు ఎంటర్ అవ్వాలి, నేను అక్కడ గెయిన్ అవ్వాలి, నేను మంచి పొజిషన్లోకి రావాలి అనుకుంటే మాత్రం ఇనీషియల్ స్టేజ్లోనే మీరు హార్డ్ వర్క్ చేయండి. సో వెన్ కమింగ్ టు ట్రైనింగ్ కంటెంట్ అండి, మేము ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ ఏంటంటే కనుక వాట్ ఈజ్ మీన్ బై హెచ్ఆర్, మేజర్ పార్ట్స్ ఆఫ్ హెచ్ఆర్ ఇన్ ఆర్గనైజేషన్. మనకి హెచ్ఆర్ ఉంటుంది అండ్ హెచ్ఆర్ యొక్క వాల్యూ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు ఏంటి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత వాట్ ఈస్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఏమున్నాయి, తర్వాత ఆర్గనైజేషన్ చార్ట్ అండి ఇక్కడ. సో ఆర్గనైజేషన్ చార్ట్లో ఏంటంటే కనుక ఏ కంపెనీ అయినా కూడా మనం ఒకటి తెలియాలి అనుకుంటే కనుక ఒక ఆర్గనైజేషన్ చార్ట్ మాత్రమే చూసి మనం ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతాం. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజేషన్ చార్ట్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది, మనకి ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ఇండస్ట్రీ ఉంటుంది, యూఎస్కే ఇండస్ట్రీ ఉంటే కనుక మనకి యూఎస్ఏ మనం కరెంట్ చేస్తున్న ఇండస్ట్రీ. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాఫింగ్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాట్ ఈజ్ మీన్ బై రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అందులో, ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, ఈ స్టెప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు వీసా అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది వీసా. ఇవన్నీ కూడా మేము ఏంటంటే కనుక మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాం, థియరిటికల్గా కాదు, లైవ్గా. ఏంటంటే అసలు వీసా అంటే ఎలా ఉంటుంది, ఎలా వెళ్తారు, ఏం చేస్తారు, ఇవి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు ఉంటుంది. టైప్స్ ఆఫ్ వీసాస్ ఏంటి, యూఎస్ఏ మార్కెట్, అక్కడ యూఎస్లో బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏముంటాయి, తర్వాత టైం జోన్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాప్స్, కంప్లీట్ మ్యాప్ మీకు ఇందులో కూడా ఏంటంటే మనకు మ్యాప్లో అన్నీ వచ్చేస్తాయి. కానీ ఏంటంటే మ్యాప్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే దర్ ఈస్ సర్టెన్ ప్రాసెస్. సో అది మేము చెప్తాను అనమాట. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కూడా సేమ్ అండి. సో అది కూడా అంత హార్డ్ ఏమి ఉండదు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ట్యాక్స్ టర్మ్స్లో మనం 222 అంటే 1099 కాప్ టు కప్, ఇవి మనకు జనరల్లో ప్రతి చోట యూస్ చేస్తుంటారు. బట్ ఏంటంటే కనుక ఇండెప్త్గా వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు 1099 అంటే ఏంటి, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, కాప్ టు కాప్లో ఏం జరుగుతుంది, 222లో ఏం జరుగుతుంది, ఈ టర్మ్స్ అనేవి మనకు తెలియాలి. సో టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి మనకి. చాలామందికి తెలియవు ఇవి కేటగిరీస్. నేను చెప్తున్నాను కేటగిరీస్ అంటే ఏంటంటే కనుక లాస్ట్ 3 years నుంచి చూసి 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఏ కేటగిరీ కిందకి వస్తుంది అంటే కనుక చెప్పలేని సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. సో ఆ కేటగిరీ కోర్స్ ఇవన్నీ చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైం జాబ్ పోర్టల్స్ అండి.
యాక్చువల్గా మేము జాబ్ పోర్టల్లో మీకు ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. టెక్ ఫెచ్ అని కానీ, డైస్ అని కానీ. ఇది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్లు అయితే కనుక మనకు టెక్ ఫెచ్లో కానీ, మాన్స్టర్లో కానీ ఇవన్నీ ఇస్తాడు, కెరియర్ బిల్డర్ ఇవన్నీ. బట్ ఏంటి ట్రయల్ వర్షన్స్, కొన్ని ట్రయల్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, ఇనిషియల్ ట్రయల్ వర్షన్లో వచ్చేసి అది ఎవరైనా చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ త్రూ అయితే కనుక దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ ఫ్రీ పోర్టల్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఏమున్నాయి అసలు మార్కెట్లో, ఇవి మేము కంప్లీట్ చెప్తాము. ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయండి, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వెన్ ఇట్ కమ్ టు మేజర్ టాపిక్స్లో వచ్చేసేసరికి యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్లో కంప్లీట్గా లైఫ్ సైకిల్ ఉంటుంది. రిక్రూటర్ యొక్క ఫ్రెషర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో కూడా డిఫరెంట్ ఉంటాయి, అది మేము చెప్తాం అనమాట. టైప్స్, రిక్వైర్మెంట్స్ యాజ్ మెన్షన్ బిఫోర్ ఆల్సో అది మెన్షన్ చేస్తాం. ఇది పర్టికులర్గా ఎందుకు చేస్తామంటే కనుక ఎన్ని వేస్లో ఉన్నాయని చెప్పి ఇచ్చేస్తున్నాము. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి మనకి, ఒకవేళ మనకి తెలియకపోతే ఆ అనాలిసిస్ ఎక్కడి నుంచి చేసుకోవాలా, దాన్ని ఏ టూల్ యూస్ చేసుకుంటే కనుక మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్లో ఉంటాయి. అండ్ కీవర్డ్ సర్చింగ్, స్ట్రింగ్ ప్రిపరేషన్, బులియన్ సర్చ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కనుక మన లైఫ్ డే టు డే లైఫ్లో మనం యూస్ చేస్తున్నవి ఇవి. ప్రొఫైల్స్ సోర్సింగ్ అంటే చాలామంది ఏం చెప్తారంటే కనుక మాకు డైస్ అకౌంట్ ఉంది మేము యూస్ చేస్తున్నాం అని చెప్తారు. బట్ డైస్ అకౌంట్ లేనప్పుడు ఏం చేస్తారు, అది కూడా తెలియాలన్నమాట మనకి. సో అందులో అలా తెలియాలి అన్నప్పుడు మన దగ్గర ఏంటంటే కనుక విత్ డిఫరెంట్ వేస్, అంటే సో డిఫరెంట్ వేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ప్రొఫైల్స్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, డేటాబేస్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, కన్సల్టెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వెండర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, తర్వాత ఒక క్యాండిడేట్కి వాయిస్ మెయిల్ అనేది ఎలా వాళ్ళకి ఏమంటారు వాళ్ళ కాల్లో ఉన్నప్పుడు మనం వాయిస్ మెయిల్ ఎలా రిలీజ్ చేయాలి వాళ్ళకి. అండ్ స్క్రీనింగ్ ద కంటెంట్ అన్న ఒక రిజ్యూమే ఇచ్చినప్పుడు సింపుల్గా ఏంటంటే కనుక ఈ రిజ్యూమే ఇది స్కిల్స్ పెట్టింటారు. ఆ స్క్రీనింగ్లో కూడా మనకు చాలా టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ అనేది మీకు ఇస్తాను. కంప్లీట్ రిజ్యూమ్ ఫార్మాట్ అనేది నేను చేపిస్తాను, మీతోనే చేపిస్తాను ఇవన్నీ. ఓకే, మేము చేసేది కాదు, మీతోనే చేపిస్తాము. రేట్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, శాలరీ కన్ఫర్మేషన్, ఇక్కడ 2BS ఉంటుంది. 2లో ఉన్నప్పుడు శాలరీ మీద చేస్తారు, అదే వెండర్తో చేస్తున్నప్పుడు రేట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్గా అనమాట. ఆర్టీఆర్ అంటే ఏంటి, ఆర్టీఆర్ అంటే ఎలా ఉంటుంది, ఎన్డీ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, ఎన్సీ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఆ పొజిషన్ క్లయింట్ ఓకే అనుకుంటే ఇంటర్వ్యూ ఇస్తాడు, లేదంటే లేదు. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ రిక్రూటర్ ఎలా చేయాలి ఏంటి, ఇవి ఉంటుంది. WMS అంటే ఏంటి, MSPs అంటే ఏంటి, తర్వాత ఇన్డెప్త్గా ఉంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్రే సర్చ్, గూగుల్ సర్చ్ అండి, ఇది చాలా వరకు ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే కొంచెం బెటర్గా ముందుకెళ్ళి ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అనే ఆ థాట్ అనేది ఉంటుంది, చాలామందికి తెలియదు. అండ్ ఫార్మ్స్, చాలామందికి ఏంటంటే ఒక ఫామ్ ఏంటంటే కనుక మనకు తెలియదు. ఇప్పుడు I-765 ఉంటుంది, I-765 ఫామ్ దేనికి ఉంటుంది, I-485 అంటే ఏంటి, ఓకే, I-797 ఏ అంటే ఏంటి, B అంటే ఏంటి, C అంటే చాలామందికి ఏంటంటే ఉంటుంది, కన్ఫ్యూషన్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద యూఎస్ స్టాఫింగ్ కంటెంట్ ట్రైనింగ్ అండి. మీరే కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కనుక యూ క్యాన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్, సో ఐ క్యాన్ సెండ్ యూ ద కంటెంట్. అండ్ మీరు ఒకవేళ కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్నారంటే కనుక ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఎక్కడైనా సరే బేసిక్ ఇన్ఫర్మేషన్తో పనికి రాదు. అది ఎవరైనా సరే, మనం ట్రైనర్స్లో ఒక్కొక్కరు డిఫరెంట్ ట్రైనర్స్ ఉన్నారు, డిఫరెంట్ వేస్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుంటారు. నేను ట్రైనర్స్ని ఏమనట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక యాజ్ ఎ స్టూడెంట్గా మీరు డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అవుతాయని మీరు నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు, అండ్ ఇన్ ద మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూఎస్ స్టాఫింగ్ ట్రైనింగ్ కంటెంట్. అండ్ అట్ ది సేమ్ టైం నేను డొమెస్టిక్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను క్యాండిడేట్స్కి. దట్ వుడ్ బి ప్రాక్టికల్గా ఉంటుంది ట్రైనింగ్ అనేది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎనీ ఆఫ్ your friends or the colleagues are interested, you can refer my name. My name is Kumar and my number is 9700770085. I'm just updating all the details in YouTube. You can check and you can revert me back. Thank you. Have a good day.